ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవే నమః నమస్కారం ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ బంధుమిత్రులారా, ఈరోజు నేను మీకు 4 భాషలతో మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏమి అంటే, ఒక మనకి చాలా చెప్పింది జల్దిగా వినుకుంటాము, బాగా వినబడుతుంది. అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్, అంటే చాలా త్వరగా 10 మందికి చేరాలి అంటే మీడియా. ఈ మీడియా కింద పెద్దదైనది చలనచిత్రంలో. చలనచిత్రంలో ఏమేమి చూపించి ఎప్పుడు కొన్ని సంవత్సరాలని చూపిస్తా కూడా ఆ చలనచిత్రం రంగం మనకి ఏమొస్తుందో చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. చాలా త్వరగా ప్రతి ఒక్కరికి ఆ యొక్క వాళ్ళు చెప్పేదాన్ని అర్థం చేసుకుంటారు. దగ్గరగా చాలా త్వరగా వెళ్తుంది. ఈరోజు మన సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి, మన భారతీయ సంస్కృతిని గురించి, వేదాల గురించి, రామాయణం గురించి, భాగవతం గురించి, భగవద్గీత గురించి మన బోయపాటి గారు విశేషమైన ఒక సినిమా తీసినారు, చిత్రం. ఆ చిత్రమే అఖండ. ఈ అఖండ తాండవం అని పేరు పెట్టినారు దీనికి. ఈ సినిమాని ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి. ఇది సినిమా కాదు, ఇది మీరు సినిమాని పోవద్దండి, ఇది సినిమాని చూడకండి. దేశం గురించి, దేశభక్తి గురించి, మన ధర్మం గురించి ఇందులో ఏముంది. నేను ముఖ్యంగా ఒక్క మాట మాట్లాడితే, మరి ప్రతి ఒక్కరు దీన్ని వినండి. ఈ సినిమాలో అఘోరా అని పాత్ర ఉంది. ఆ అఘోరా పాత్ర ఎలా ఉంది, ఏమైంది చూడండి. ఆమెడికి ఈ అఘోరాలు ఎట్లొచ్చింది, ఈ అఘోర సృష్టి ఎట్లయింది అంటే, చాలా మందికి తెలిసినొచ్చు, తెలియకపోయిందొచ్చు. అఘోరాలు సృష్టించింది ఆదిశంకరాచార్య. మన భారతదేశ రక్షణ కోసం అఘోరాలు సృష్టించినారు. మన దేశ రక్షణ అఘోర యొక్క సృష్టి. వాళ్ళు పరమశివునికి సమానంగా ఉంటారు. సాక్షాత్ పరమేశ్వరుడే అఘోరాలు. వాళ్ళు తపస్సు ఆచరించేది కఠినమైన తపస్సు. వాళ్ళకి అన్ని దివ్య శక్తులు వాళ్ళలో ఉంటుంది. మీరు ఎక్కడైనా మన యొక్క ఇదైనప్పుడు వాళ్ళు కనబడతారు. మనకి కుంభమేళలా కనబడతారు, మహాకుంభమేళ, అట్లా కుంభమేళలో వాళ్ళ అఘోరాలు కనబడతారు. కానీ మళ్ళీ వాళ్ళ అఘోరాలు మనకు కనబడరు. వాళ్ళ గురించి అఘోర యొక్క శక్తిని చూపించి మన దేశంలో ఏం సనాతన ధర్మం గురించి మాట్లాడితే అఘోరాలకు ఉన్న శక్తి అలాంటి శక్తి ఉంటుంది. అంత బాగుండే ఈ యొక్క అఖండ తాండవంని మన 12వ తేదీ రిలీజ్ అయిందంట, విడుదలైంది. 12వ తేదీకి అందరూ చూస్తున్నారు. చాలా మంది ఇష్టపడుతున్నారు. 80% ఇష్టపడుతున్నారు. కానీ 20% మంది కావాలని మన పైన బురద చెల్లాలని, దానిలోని కొన్ని అతి భయంకరమైన కొన్ని సీన్లను చూపించి ఇది ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేసే పరమశివులకు తగిన శిక్ష చేయాలని నేను కోరుతున్నాను. మీరు సినిమా చూడండి, ఆ సినిమాలో ఏముందని తెలుసుకోండి. ఇప్పుడు మన రాజమౌళి గారు తీసినప్పుడు ఎక్కడలేనిదన్నా లేదా, ఎక్కలేని కొండలపైన ఎక్కేది పైన, ఆవులపైన ఎక్కే డ్యామ్ను పొగలు కొట్టేదంతా లేదా, KGF లా లేదా, కాంతారాల లేదా, మన దేశం. ఇంకా ఇంగ్లీష్ సినిమాలు అయితే మీరు ఏదో చూస్తారు. అవతార్ ఉండొచ్చు, స్పైడర్ మ్యాన్, కింగ్డమ్ లో, జేమ్స్ బాండ్ లో, ఇదంతా పర్వాలేదు. మీకు దాంట్లో మీకు లేదా ఓహో అనిపించాలి. సినిమా ఇంకా ప్రతి ఒక్కటి ఉంటుంది, దాంట్లో అతి ఉంటుంది, అతి యోగ శక్తి ఉంటుంది. ఒక మనిషి 1000 అడుగులు పైన దుమ్ముతా కూడా ఏమి కాదు. కానీ మనిషి అన్న నిజంగా ఒక అర్ధ దినకప్పుడున్నా కూడా ఖాళీ దిగిపోతుంది, ఒక దినకప్పుడు ఖాళీ దిగిపోతుంది. సినిమానగా చూడండి. ఈ యొక్క ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూసి 10 మందికి చెప్పండి, ఇందులో ఏం విశిష్టత ఉంది, నా ధర్మం గురించి ఏముంది, నా పరమేశ్వరం గురించి ఏముంది, పరమశివం గురించి ఎందుకు చెప్పిండారని చూసి ప్రతి ఒక్క ఈ యొక్క అఖండ తాండవం చూసి ప్రతి ఒక్కరు చెప్పుకొని ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఆనందించండి. దానిపై నుండే తప్పైన అంటే నెగిటివ్లు ఎవరో చెప్తున్నారో వాళ్ళంతా మళ్ళీ వాళ్ళు చూసి దాన్ని చూసి ఆమెకు నెగిటివ్స్ చెప్పండి. మీరు ఏం కొన చెప్పండి, మీ యూట్యూబ్లో ఏం కొన పెట్టుకోండి.
ప్రతి ఒక్కరు ఒక మంచి చలనచిత్రం వచ్చినప్పుడు చూసి ఆనందించండి. మన ధర్మం గురించి, మన హైందవ ధర్మం గురించి ఇది వరకు రాలే. మన ధర్మం గురించి చెప్పిన చాలా తక్కువ చిత్రాలు వచ్చింది. ఇందులో కొన్ని సీన్లు చెప్పకూడదు. హనుమను పట్టణం అవుతుంది, హనుమ పట్టణం అవుతుంది. హనుమన్ పట్టణం తెలుసుకొని ఏముంది, శివతాండం ఉంది, పై చూడండి, చూసి ఆనందించండి. మీరు పొదుమని చెప్పండి. ఈ సినిమా చూసేవాళ్ళు కుటుంబ సమేతంగా పోండి. చిన్న బిడ్డలు ఇంకా పెద్ద బిడ్డలు గట్టపోండి. దేవుడు ఎప్పుడు వస్తారు, ఏమైతారని అడుగుతారు చిన్న బిడ్డలు, జవాబు ఇచ్చే కేయాలంటారు. ఈ సినిమా చూసి వాళ్ళు జవాబు తెలుసుకుంటారు. ముఖ్యంగా చిన్న బిడ్డలు పెద్దవాళ్ళంతా ఈ సినిమా చూసి సాధ్యమైనంత వరకు 10 మందికి చెప్పి ఇలాంటి చలనచిత్రం ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలి, మనం చూడాలి, మన ధర్మం గురించి చూడాలి అనేసి అందరూ ప్రార్థిస్తూ అందరూ ఈ యొక్క సినిమాని చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీకు